అండి కన్నప్ప కలెక్షన్స్ వచ్చేసి మీకు సండే రోజున కూడా పెద్దగా ఏం కనబడలేదండి. కలిసి 50 లక్షలు కూడా రాలేదనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఆల్మోస్ట్ డెడ్ అయింది సినిమా అయితే. ఇంకా మీరు చూసుకుంటే సినిమాలు రీసెంట్గా ఒక తమ్మారెడ్డి భరద్వాజుడు ఒకప్పటి ప్రొడ్యూసర్ ఆయన, ఇంతకుముందు కొన్ని సినిమాలు తీశారు ఆయన ప్రొడ్యూసర్గా. ఆయన అయితే ఒక మాట అన్నారు, ఆ మాట నాకు కూడా అనిపించింది. సినిమాని మీరు భక్తి వైపు కాకుండా కొంచెం పాన్ ఇండియా లెవెల్లో తీయాలని వేరే వేరే దానిలోకి వెళ్ళిపోయారు. మీరు భక్తి రసాన్ని కొంచెం మంచిగా తీసుకుంటే బాగుండేది. అలానే ఆ శివుడు పార్వతి యాక్టర్గా అక్షయ్ కుమార్ కాజల్ చేశారు. వాళ్ళు కొంచెం నాకు కూడా ఆర్టిఫిషియల్గా అనిపించారు. ఆ సినిమా చూసినప్పుడు నాకు కూడా ఆ ఇంటెన్సిటీ అంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళగా అయితే నాకు కనిపించలేదు. వాళ్ళు అలా కనిపించలేదు, జస్ట్ ఆర్టిఫిషియల్గా అనిపించారు వీళ్ళిద్దరు కూడా. చూడాలి, ఎక్కువ భక్తి వైపు కాకుండా వేరే దాని వైపు ఎక్కువ సినిమాని తీసుకెళ్లారు. భక్తి అనేది లాస్ట్లో జస్ట్ ఒక 40 నిమిషాల పాటు ప్రభాస్ వచ్చిన కాడి నుంచి కదా భక్తి వైపు తీసుకెళ్ళింది. దాని ముందంతా సినిమా అంతా కూడా వేరే వేరే కథల్లో వెళ్తుంది కాబట్టి, అది కాకుండా జస్ట్ సినిమాని తక్కువ నేరేషన్లో ఎక్కువ భక్తి చూపించుంటే ఇంకా వేరే రేంజ్లో ఆడి ఉండేది అని అయితే ఆయన అభిప్రాయపడ్డారు. నా అభిప్రాయం కూడా అదే. లాస్ట్లో మీరు 20 నిమిషాలు చూస్తేనే భక్తి ఎంత పండించాడు చూసాం. దానికన్నా ముందు ఇంకా డ్రామా, అతను శివుడిని అసహించుకునే విధానం అది ఇంకా బాగా చూపించుంటే బాగుండేది అనిపించింది. అసహించుకునేది ఆ తర్వాత భక్తుడిగా ఎలా మారింది ఇంకా చూపించుంటే బాగుండి అనిపించింది. అది చూపించినంతసేపు కన్విన్స్గా అనిపించింది కదా. దాని ముందు శివుడిని అసహించుకునేది చాలా తక్కువ పోర్షన్ చూపించారు. అది కొంచెం మిస్టేక్ అనిపించింది. మిగతా ఏదో రకరకాల స్టోరీస్ పెట్టుకున్నారు కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. చూడాలి మరి. ప్రస్తుతానికైతే ఇది ఒక పాయింట్ అయితే అనిపించింది నాకు కూడా. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పిన దాని పాయింట్లు కూడా కరెక్ట్ అనిపించింది నాకైతే. ఇది పాన్ ఇండియా లెవెల్లో కాకుండా ఒక నార్మల్ సినిమాగా, భక్తి రక్త సినిమాగా ఒక మంచి భక్తిని ఇంకా ఎక్కువ పోర్ట్రేట్ చేసి సినిమా తీసుంటే బాగుండి అనిపించింది. వీళ్ళు పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళి ఏదో యాక్షన్ సినిమా అవన్నీ పెట్టారు కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు. బడ్జెట్ కూడా పెరిగిపోయింది కదా, దానివల్ల సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదని చెప్తున్నాడు. మంచిగా తీసుంటే ఆయన ఎక్కువ అన్నారు, మరి 1000 కోట్లు కట్ చేసేది అన్నాడు. కనీసం 100 కోట్లన్నా వచ్చిండే. నా అభిప్రాయం అయితే 100 కోట్లన్నా వచ్చిండేవి. అక్కడైతే మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే కన్నప్ప చూసుకుంటే మీకు ఆదివారం రోజు కూడా పెద్ద కలెక్షన్ అయితే రాలేదండి. ఓవరాల్గా అయితే కలెక్షన్ అయితే కన్నప్పకు క్లోజ్ అయిపోయినట్టు.